అప్పటికప్పుడు త్వరగా చేసుకునే వెజిటేబుల్ రైస్ ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. ముందుగా కూరగాయలకు ఇలా తొక్క తీసి శుభ్రంగా వాటర్ తోటి మంచిగా నీట్గా కడుక్కోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా బాస్మతి రైస్ తీసుకోవాలి. బాస్మతి రైస్ అయితే బిర్యానీ బాగుంటుంది. నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి. రైస్ ఇలా శుభ్రంగా కడుక్కొని ఓ 10 నిమిషాలు రైస్ని నానబెట్టనివ్వాలి. శుభ్రంగా కడుక్కొని కూరగాయలు అన్నీ ఇలా కోసి పెట్టుకోవాలి. ఆలుగడ్డలు వాటర్లో వేసి నల్లగా కావు. కడాయి పెట్టి అట్లో నెయ్యి వేయాలి. నేను నెయ్యి వేసుకుంటున్నా. అల్లం మసాలాలు వేసుకోవాలి. చెక్క నేను ఇట్లాగే వేస్తాను. ఆకు, ముందుగా కోసుకున్న క్యారెట్, పచ్చిమిర్చి వేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి 2-3 అవి కొద్దిసేపు వేగాక ఆనియన్స్, టమాటాలు, అల్లిపాయ పేస్ట్ కొంచెం అంత వేసి వేపాలి. రెండు రెమ్మల కరివేపాకు, ఆలుగడ్డలు, అలా కొద్దిసేపు మగ్గనివ్వాలి. బాగా ఇలా వేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని రైస్ కుక్కర్లో వేసి పిల్లాలి. రైస్ కుక్కర్కి పెట్టేసేయి. ఆన్ చేసి తగినంత సాల్ట్ వేయాలి. రైస్ ఎంతో టేస్టీకరమైన వెజిటేబుల్ రైస్ రెడీ. స్విచ్ ఆఫ్ చేద్దాం. రుచికరమైన వెజిటేబుల్ రైస్ ఇప్పుడు కర్రీతో సర్వింగ్ చేసుకోవడమే.